start. Yes, sir. Over to media friends. Morning. ఆ గెటప్ ఏంటి డార్లింగ్? రియల్లీ Get up, ఆ okay, రోజుల్లో మీరేంటి డార్లింగ్ ఇంత గ్లామర్ గా ఉన్నారు? నేను మా పొద్దున చూస్తే ఏంట్రా ఇది బాబు, నేను ఇలా అవుతున్నాను, ఆయన ఇలా ఫుల్గా. రియల్లీ శివపుత్రుడు నాటి ఆ డేస్ గుర్తుకొస్తున్నా. అందులో చేసినటువంటి క్యారెక్టర్ శివపుత్రుడు కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్లు వేసి ప్యాంట్ షర్ట్ అయినా కొంచెం ఇది. ఉంటుంది, బట్ దిస్ ఇస్ And, ఆల్ టుగెదర్ డిఫరెంట్. అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్లో రెమోగా, ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్లో రెమోగా, రామంగా, అపరిచితుడుగా, తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్లో ఒక గ్లామరస్ ఓకే, మీరు చూసాం. మీ లోపల రెమో ఉన్నారా? Yes, you know, oh, కరెక్ట్, రైట్. అందరి లోపల రెమో ఉన్నారు. ఈయన లోపల కూడా ఒక రెమో ఉన్నారు. oh. అండ్ రెమోకి ఒక నందిని ఉన్నారు కదా, ఆమె నా నందిని ఈ పిక్చర్లో. సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది. ఆయనకు ఐదు పిల్లలు. సో ఈజ్ వెరీ రొమాంటిక్. సో అయితే ఇలాంటి ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్, ఇంత అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ, క్యారెక్టర్ విన్నప్పుడు కానీ, హౌ యూ గాట్ ట్రిగ్గర్డ్ అంటే వాట్ యూ సే డార్లింగ్? నాకు రంజిత్ గారు, లైక్ ఐ మీన్ రంజిత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సౌదర్న్ సినిమా ఇఫ్ యూ ఆస్క్ మీ. ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్, లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ, లేకపోతే ఒక లైక్ ఈజ్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ కైండ్ ఇన్ సమ్ ఫార్మ్, నాట్ ఎనీ పర్టిక్యులర్ సైడ్ అలా ఉన్నారు. సో ఒక్కొక్క పిక్చర్లో హీ మేక్స్ ఈజ్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా. కమర్షియలీ ఎప్పుడు లైక్ సార్పట పరంపర, మద్రాస్ అన్ని ఆయన పిక్చర్స్, అన్ని పిక్చర్స్లో లైక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టూ. సో నాకు ఆఫ్ కోర్స్ యూ సీ రజనీ సర్స్ మూవీస్ ఆల్సో హీస్ డన్. సో నాకు మొదటి నుంచే మద్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ వీల్ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్. సో నాతో వస్తున్నప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరే ఏదైనా చేయాలి, లెట్స్ ట్రై దిస్ అన్నారు. ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ద వెరీ స్టోరీ మాత్రం కాదు, ద బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్. లైక్ ఆల్వేస్ యూ సీ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ ఒక పెద్ద, ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్. దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు, బట్ వాళ్ళు నమ్మరు. వాళ్ళు చెప్తారు లేదురా ఈ జీవితం చాలరా, మనకి ఎందుకు ఇదే బస్. అప్పుడు ఇది పెద్ద విషయాలు ఏంటంటే దిస్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా, దిస్ విల్ బీ రెలవెంట్. ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి సాంగ్, మినికి ఇన్ తెలుగు ఐ డోంట్ నో వాట్ ఇట్స్ కాల్డ్, మనకి కదా దట్ సాంగ్, ఆ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఓకే, ఇట్స్ తమిళ్. తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు ఓకే హిందీ ఫిల్మ్ అలాంటి, బికాజ్ ఆ టైంలో అందరూ ఒకరే కదా, యూ డెంట్ హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్ర అన్ని, ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ, సో వీఆర్ ఆల్ వన్. సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది, ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి, ఇట్స్ అ వెరీ రా స్టోరీ, బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎమోషన్స్, ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ వాట్ డు ఐ సే ఒక సాడ్ యూనో అలా అలాంటి కాదు. సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయంకర కష్టపడి చేసాము, బట్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ దట్ కమ్యూనిటీ, ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి, లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ టు బికమ్ బెటర్ అలాంటి. ఇప్పుడు గెటప్స్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవటానికి కమల్ హాసన్ గారి తర్వాత నెంబర్ ఆఫ్ గెటప్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టార్స్గా మీకు వండర్ఫుల్ ఐడెంటిటీ ఉంది. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గెటప్స్ వేశారు, బట్ దిస్ పర్టికులర్ గెటప్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిగార్డ్స్ ఆర్ అవార్డ్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది, ఆన్ యువర్ ఇమేజ్ అనిపిస్తుంది. మీకు నచ్చిందా? Yes, really, that is something. The get-up is speaking volumes. Adi, Yeah. how? So What is that you are expecting from this character you are trying to? అదే నా ఫస్ట్ అవార్డ్ అండి. మన అవార్డ్స్ యు నో హౌ అవార్డ్స్ వర్క్ నౌ డేస్. సమ్టైమ్స్ ఇస్తారు, సమ్టైమ్స్ ఇవ్వరు. ఇట్స్ మోర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్. దే ఫీల్ లైక్ గివింగ్ ఇట్, ఇట్స్ నాట్. నాకు ఆఫ్ కోర్స్ ఐ లైక్ అవార్డ్స్, ఐ లవ్ అవార్డ్స్, బట్ దిస్ ఇస్ నాట్ ఫర్ అవార్డ్స్. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్, నాకు గాడ్ ఐ వాంట్ టు డూ దిస్ రోల్ అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది.
ఫైనల్గా తంగలాన్ అనే ఖైదీ మామూలుగా ఏది లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో టైటిల్ పెడతారు. తంగలాన్ అనేటువంటి దానికి తెలుగులోకి వచ్చేటప్పటికే హౌ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ. కమ్యూనిటీ కమ్యూనిటీ పేరు తంగ్లాన్. అక్కడ తెగ. ఇట్స్ సైడ్. సో అక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి, దాంట్లో తంగ్లాన్. సో తంగ్లాన్ హీస్ గివెన్ మై క్యారెక్టర్ బికాజ్ తంగ్లాన్ అంటే ఒక కమ్యూనిటీ, లేకపోతే తంగ్లాన్ అంటే ఒక లీడర్, ఒక ఫేత్ హీలర్, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో హీ రియలైజ్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మై క్యారెక్టర్. అలాంటివి ఉంటే, ఆ నేమ్ ఉంటే ఇట్స్ బెటర్. సో ఇట్స్ ఎ నేమ్. లేడీస్ ఫస్ట్. విక్రమ్ గారు, యా చాలా డేస్ నుంచి మీ Q&A మిస్ అవుతున్నా. డే వచ్చింది, థ్యాంక్ యూ. అయితే తంగలాన్ మూవీ August 15th చాలా డేస్ నుంచి డిలే అవుతూ వచ్చిన మూవీ, బట్ తెలుగులో కూడా టాప్ మూవీస్ ఉన్నాయి. సో రామ్ది కావచ్చు, రవితేజ మూవీ, అలాగే చిన్న మూవీస్ కూడా వస్తున్నాయి August 15th. సో మీకు థియేటర్స్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, కొంచెం చెక్ చేయండి. వేరే పిక్చర్స్ వస్తుంది. ఓకే సార్, ఈజ్ ఇట్ ఓకే? యాక్చువల్లీ August 15th అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే రామ్ మూవీ కావచ్చు, దాంతో పాటు రవితేజ. మీకు థియేటర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది. సో మీకేంటి పరిస్థితి? ఒక టాప్ సినిమా వస్తుంది, సో తెలుగు మూవీస్కే థియేటర్స్ సరిపోవట్లేదు August 15th డేట్ అనేది. సో లాంగ్ వీకెండ్, ఎట్ ద సేమ్ టైం టైట్ ఉన్న సిచ్యువేషన్. I think it's a good long weekend kada. So I'm sure it can accommodate many films. And we feel confident in content. So it's not like, okay, where a pictures was nice, so we'll put back. We feel very confident about our thing. And I think everybody will get theaters. And mana korika, please make all the movies a hit. Blockbusters, we'll be most happy. సో అయితే తంగలాన్ మూవీ గురించి చెప్పాలి అంటే బేసికల్లీ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా అరౌండ్ 3 hours డ్యూరేషన్. ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్గా ఉంది, మీకు మాత్రం ఎందుకు ఎక్కువ తంగ్లాన్ మాట్లాడారు? ఈజ్ ఇట్ ఓకే? కొంచెం షార్ప్ వాయిస్ వల్ల మేబీ ఓకే. అయితే మూవీ విషయానికి వస్తే కనుక అట్లాంటి ఒక గెటప్లో ఒక టాప్ హీరో కనిపించాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి ఒక గ్లామరస్ రోల్ చేయాలంటే హీరోయిన్స్ అయినా సరే, టాప్ హీరోస్ ఎవరైనా సరే. సో ఇట్లాంటి రోల్లో కనిపించాలి అంటే ఫస్ట్ ఎట్లా అనిపించింది మీ లుక్ మీరు చూసుకుంటున్నప్పుడు? ఫస్ట్ టైం ఆ మేకప్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపించింది? నేను ఆయన కథ చెప్పినప్పుడే నాకు ఈ గెటప్ నా మైండ్లో వచ్చింది. మా 2-3 questions అడుగుతున్నారు కదా, పర్వాలేదా మీకు? ఎందుకండి, ఆన్సర్ ఇవ్వచ్చు కదా. అండ్ చెప్తాను, there's no equality and all that. No, one sec. I'm saying I already saw that in my mind. So it's not naku de-glamorized role, glamorized role, it's not important. It's more the character, more the story. Aim cheptunnamu audience ki and what the response will be. The same thing ippudu nenu ilanti vaste you wouldn't be asking these questions. Baagundandi mee story, mee picture lo em undante, that's what you'll ask, right? Kani ippudu you're not talking about it. It's more about character, what is happening in the movie. It is not about shock value. You choose say, it's there's something very deep and profound about this movie. Meer choose say meeku telsu. It's Vikram sir. Yes sir. Vikram sir. Sir, big fan of you sir. Hi sir. Sir, మీరు వెరీ ఎర్లీ ఆన్ యువర్ కెరియర్ చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేసిన హీరో మీరు. అట్ ది సేమ్ టైం అందరూ తీసుకున్న పాత్ కాకుండా పాత్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ తీసుకుని మీ కెరీర్లో చాలా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళారు. అట్ ది సేమ్ టైం అదర్ హీరోస్ ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్లో ఫిల్మ్స్ చేసి, ఐ డోంట్ సే దోస్ ఆర్ ఈజీ, బట్ ఈ రోజుల్లో థింగ్స్ ఎంత ఈజీ అయినాయి అంటే దేర్ ఆర్ డీఏజింగ్ టెక్నిక్స్ వచ్చేసినాయి, లేకపోతే కెమెరాలో యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ సార్, పోస్ట్ ప్రొడక్షన్లో దే కెన్ డూ మెనీ థింగ్స్ విత్ ద ఏజ్. అలాంటి టైంలో ఇలాంటి చేస్తున్నాను ఎక్స్పెరిమెంటేషన్, వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ యాక్చువల్లీ? దట్స్ ఎ నైస్ క్వశ్చన్. కానీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఇది ఇప్పుడు తమిళ్లో కూడా 2-3 పిక్చర్స్ వచ్చినాయి వేర్ చాలా సీరియస్గా ఇట్ హ్యాడ్ అ వెరీ సీరియస్ మెసేజ్ అండ్ దే వర్ వెరీ అప్రిషియేటెడ్ ఫిల్మ్స్, బట్ కమర్షియలీ అంత ఇది లేదు దాంట్లో. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. మీరు ట్రైలర్ చూస్తే, మీ ట్రైలర్ చూస్తారు కదా, ఇట్ ఈస్ మోర్ అబౌట్, there is so much of passion in the movie and emotion, and it's all connected with action. Aina character like Shamai's character totally very em cheppale, like equal action oriented role. So
సో అలాంటి మీరు ట్రైలర్ చూస్తే కూడా మీకు తెలుసు లైక్ ఎవ్రీబడి ఆయన క్యారెక్టర్ లైక్ హర్ రోల్ ఎవ్రీథింగ్ ఇస్ ఐ థింక్ But there are some people who don't politically agree with him. So, do you have any doubt or anything like that when you are first signing a film with him? మంచి క్వశ్చన్ రంజిత్తో అడగాలి బట్ నో నాకు అలా ఐ నో దట్ ఈస్ సి ఇప్పుడు సమ్టైమ్స్ యూ టాక్ టు డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఎప్పుడు కోపంగా ఉంటున్నారు లైక్ క్రాంకీ గాయ్ కానీ హీ సచ్ అ గ్రేట్ క్రియేటర్ యూ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ యూ డోంట్ థింక్ ఓ ఈజ్ యాంగ్రీ యూ థింక్ ఓకే అది ఓకే మీకు తెలుసు హీఈస్ లైక్ దిస్ సో యూ టాక్ టు హిమ్ అండ్ యూ ట్రై టు అలాంటి రంజిత్ క్యాన్ హ్యావ్ హిస్ వ్యూస్ బట్ when I met him and spoke to him, I was not thinking about that because every film of his I loved. And so when he came with this story, I initially was like, when you hear a story, you think, okay, is it about a community? But then I realized that ala kadu. Like dintlo, like he's been so very specific. Even there'll be sometimes there is a name. We said no, we don't mention names. Alagodu, just say king. Evro, you know. So there are కొంచెం డైలాగ్స్ ఇది అన్నీ మార్చారు బికాస్ హీ ఫెల్ట్ దిస్ మూవీ ఈజ్ టూ పవర్ఫుల్ టు బీ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ దట్ మే బీ నెగటివ్ ఇన్ ఎనీ ఫార్మ్ కదా సో హీస్ కెప్ట్ ఇట్స్ యాజ్ ప్యూర్ యాజ్ గోల్డ్ ఇన్ హిస్ మైండ్ ఇది యాక్చువల్లీ ఆయనకి ఒక ట్రిప్ ఐ థింక్ లైక్ వెన్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ అండ్ మీకు డబ్బులు కావాలా మీరేమో చేస్తారు డబ్బులు కోసం చేస్తారు కానీ ఆర్ట్ కోసం మీ ప్యాషన్ కాగా ఒక పెయింటింగ్ చేస్తారు కదా దిస్ ఇస్ రంజిత్స్ పెయింటింగ్ Wonderful, sir. Thank you, sir. విక్రమ్ గారు ఎస్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఫిల్మ్ఫేర్ అవార్డు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ మీరు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ఏమండి మీరే హిందీ ఫిల్మ్స్ అన్ని ఫిల్మ్స్ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు దేర్ ఇస్ నో లాంగ్వేజ్ నౌ అండి అవును. అసలు లైక్ ఐ వాంట్ టు డూ విన్ డైరెక్టర్స్తో యూనో వీ బీన్ టాకింగ్ విల్ బీ అది ఈ మధ్య రాజమౌళి గారు ఒక మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి సారీ ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ యా అయ్యారు రాజమౌళి గారు ఇస్ అ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? నో వీ బీన్ టాకింగ్ అండి వీ బీన్ లైక్ ఇప్పుడు వీ విల్ బీ డూయింగ్ అ ఫిల్మ్ సమ్ టైమ్ నాట్ స్పెసిఫిక్లీ ఏది గురించో మేము మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డారు, అవును సార్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యింది. అవును ఈ సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారు? సమ్టైమ్స్ హెల్త్ ఇస్ ఐ మీన్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ మ్యాటర్స్ కదా భోజనం డబ్బులు నథింగ్ యూ ఫీల్ జస్ట్ ఆన్ ఫైర్ ఇది చేయాలి అంటే కదా అండ్ ఆల్ యువర్ లైఫ్ మీరు ఒక నటన్గా ఒక రోల్ చేసినప్పుడు యూ ఎంజాయింగ్ వాట్ యు డూ